హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫైజు డ్రీమ్ వరల్డ్. ఈరోజు అయితే నేను కొత్తిమీర టమాటో చట్నీ ఎలా చేసుకోవాలో చాలా ఈజీగా చూపిస్తాను. ముందుగా అయితే 2-3 టమాటోలను కట్ చేసుకొని ఇలాగైతే ముక్కలుగా చేసుకున్నాను. ఆ తర్వాత పచ్చిమిర్చిలను ఒక 6 తీసుకున్నాను. మీరు కారం ఎక్కువ తినేవారైతే ఎక్కువగా తీసుకోండి. ఇప్పుడైతే ఇవన్నీ కొంచెం నూనె వేసుకొని ఇలాగైతే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనము ఏదైనా చట్నీ చేయాలనుకున్నప్పుడు కారం అలాగా ఇదైతే చేసుకోండి, చాలా ఈజీగా ఫాస్ట్గా ఒక 2 నిమిషాల్లో అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే టమాటాలను ఇలా 50% వరకు బాగా కుక్ చేసుకోవాలి. ఇలాగైతే మనము బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడైతే ముందుగా నేను కొత్తిమీర వాష్ చేసుకొని పెట్టుకున్నాను. ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకుంటున్నాను. ఇలాగైతే వేసుకొని ఇది కూడా బాగా కలిపేసుకొని వేడి చేసుకోండి. ఇలాగైతే ఫ్రై చేసుకోండి. చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది చట్నీ అయితే. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇప్పుడైతే కొత్తిమీర ఇలా బాగా మిక్స్ చేసుకొని బాగా కలిపేసుకోండి. ఇంకా 2 నిమిషాల్లో ఈ చట్నీ అయితే బాగా ప్రిపేర్ అయిపోతుంది. ఇప్పుడైతే మనము ఇది ఒక మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడైతే మిక్సీ జార్లో వేసుకొని 4-5 వెల్లుల్లి రెబ్బలను వేసుకుంటున్నాను. ఇప్పుడైతే ఒక స్పూన్ వరకు జీలకర్ర కూడా వేస్తున్నాను. వేసుకున్న తర్వాత ఒక స్పూన్ వరకు దీనికి సరిపడేంత ఉప్పు కూడా వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే సరిపడేంత ఉప్పు వేసుకున్నాను. ఇలాగైతే మొత్తం వేసుకున్న తర్వాత గ్రైండ్ చేసుకోవాలండి. ఇలాగైతే గ్రైండ్ చేసుకోండి. దీన్ని బాగా ఎక్కువగా గ్రైండ్ చేయొద్దు, కొంచెం కచ్చాపచ్చాగా ఇలాగైతే రఫ్గా గ్రైండ్ చేయండి. రోట్లో మనము మిక్సీకి వేయకుండానే రోట్లో వేసినంత టేస్ట్ వస్తుంది. చాలా టేస్టీగా వస్తుంది టేస్ట్ అయితే. దీన్ని మనం వేడి వేడి అన్నంలో తీసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది. దోశలకు కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.